ఒక మనిషి ఇంటర్నెట్లో డైలీ యాక్టివ్గా ఉండేవాడు. కానీ ఒకరోజు సడన్గా డిలీట్ అయిపోతాడు. పోస్ట్స్ డిలీట్, ఫొటోస్ డిలీట్, అకౌంట్ ఇన్యాక్టివ్ అండ్ ఆ పర్సన్ ఇప్పటివరకు దొరకలేదు. ఈ కేసు ఏంటో మీరు ఎప్పుడైనా విన్నారా? నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు గణేష్. ఈరోజు ఇంటర్నెట్లో జరిగిన మోస్ట్ డిస్టర్బింగ్ మిస్సింగ్ స్టోరీ గురించి చెప్తాను. ఈ కేసుని చాలామంది ఇగ్నోర్ చేశారు. ఈ కేస్ డీటెయిల్స్ చూస్తే మోస్ట్ క్రీపీగా ఉంటుంది. 2017లో రియాన్ థామ్సన్ అనే ఒక 23 years బీటెక్ స్టూడెంట్ ఇంటర్నెట్లో డైలీ పోస్ట్ పెడుతూ ఉండేవాడు. సడన్గా August 14th ఆ రోజు రియాన్ ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ చాలా స్ట్రేంజ్గా ఉంది. అదేంటంటే, ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ టు మీ, ఇట్స్ నాట్ ఇన్సిడెంట్, ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్ అని. ఆ పోస్ట్ 10 minutesలో డిలీట్ చేశాడు. ఆ తర్వాత ఆ పర్సన్ ఇంటర్నెట్ నుంచే డిలీట్ అయిపోతాడు. నెక్స్ట్ 24 hours తన అన్ని అకౌంట్స్, పోస్ట్స్ అండ్ ఫొటోస్, తన అకౌంట్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి. లాస్ట్గా అతని రూమ్లో ఒక నోటు మాత్రమే కనిపించింది. ఆ నోట్ ఏంటంటే, సమ్వన్ హ్యాస్ ఫాలోయింగ్ మీ అని ఒక నోట్ కనిపించింది. తను మిస్ అయ్యాక పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే, పోలీసులకు తన నైబర్స్ చెప్పింది ఏంటంటే, ఒక నైబర్ ఏమో ఒక స్ట్రేంజర్ రియాన్ని 2 to 3 times ఫాలో అవ్వడం నేను చూశాను అని ఒక నైబర్ చెప్పాడు. ఇంకో నైబర్ చెప్పింది ఏంటంటే, మిడ్నైట్ ఒక బ్లాక్ హుడీ వేసుకుని ఒక స్ట్రేంజర్ రియాన్ యొక్క వెహికల్స్ దగ్గర నిలబడటం నేను చూశాను అని ఇంకో స్ట్రేంజర్ పోలీసులతో చెప్పాడు. అతని రూమ్లో ల్యాప్టాప్ కూడా మిస్ అయిందని పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఆ ల్యాప్టాప్లో 4 folders మిస్సింగ్. ఆ ఫోల్డర్ యొక్క నేమ్స్ ప్రాజెక్ట్ సెట్, ఎవిడెన్స్, ప్లాన్స్ అండ్ ఆ ఒక 4th folder పేరు ఎంటీ. ఈ నేమ్స్ చూసి పోలీసులు షాక్ అయ్యారు. లాస్ట్గా పోలీసులు రియాన్ యొక్క ఇంటి CCTV ఫుటేజ్ని చెక్ చేస్తే తన సరౌండింగ్స్లో ఒక బస్ స్టాప్ ఉంది. CCTVలో రియాన్ ఆ బస్ స్టాప్లో మిడ్నైట్ కనిపించాడు. ఆ తర్వాతే అతను ఎవాపరేట్ అయిపోయాడు. ఆ పోలీసులు ఈ కేసుని సైబర్ క్రైమ్కి అప్పగించారు. సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే, ప్రాజెక్ట్ సెట్ అంటే రియాన్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్లో ఒక చిన్న క్లూ ఉంది. ఐ థింక్ హీ వాస్ రీసెర్చింగ్ అన్ ఇల్లీగల్ ఎక్స్పెరిమెంట్ ఇన్ US. ఇంకో ఫోల్డర్ ఎవిడెన్స్. ఈ ఎవిడెన్స్ ఫోల్డర్లో ఏముందంటే, చాలామంది అన్నారు హిడెన్ డాక్యుమెంట్స్, ఎక్స్పెరిమెంట్ ఇమేజెస్, identities of people who have involved in this illegal experiment. కానీ ఇవన్నీ డిలీట్ అయిపోయాయి. థియరీస్ బిగిన్. థియరీస్ ఫస్ట్ థియరీ ఏంటంటే, రియాన్ కిడ్నాప్ అయ్యి ఉండొచ్చు. కిడ్నాప్ అయ్యాడని ఎందుకు చెప్తున్నానంటే, రియాన్ యొక్క నైబర్స్ చెప్పిన విషయం ప్రకారం ఒక స్ట్రేంజర్ రియాన్ని ఫాలో అవ్వడం 2-3 సార్లు చూశాను అని ఆ నైబర్ చెప్పడం వల్ల మనం థియరీ 1, హీ వాస్ కిడ్నాప్డ్. థియరీ 2, హీ ఎక్స్పోజ్డ్ సంథింగ్ బిగ్. ఎందుకంటే అతని ల్యాప్టాప్లో చాలా ఎక్స్పెరిమెంట్ ఇమేజెస్, ఎవరెవరు ఆ ఎక్స్పెరిమెంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అందరి ఫొటోస్ అవన్నీ ఉండడం వల్ల సెకండ్ థియరీ, హీ ఎక్స్పోజ్డ్ సంథింగ్ బిగ్. థర్డ్ థియరీ ఏంటంటే, సెల్ఫ్ వ్యానిష్డ్. కొంతమంది పీపుల్ చెప్పారు, రియాన్ తన యొక్క లైఫ్ని మళ్ళీ కొత్తగా రీస్టార్ట్ చేయాలనుకున్నాడు. సో హీ వాస్ సెల్ఫ్ వ్యానిష్డ్. 3 months తర్వాత సడన్గా అతని సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ యాక్టివ్ అయ్యాయి.
జస్ట్ 2 సెకండ్స్ తన అకౌంట్స్ అన్నీ యాక్టివ్ అయ్యాయి. ఆ 2 సెకండ్స్లో అతని అకౌంట్ నుంచి ఒక పోస్ట్ అనేది తన అకౌంట్స్లో అప్లోడ్ అయింది. ఆ పోస్ట్లో ఏముందంటే నాట్ సేఫ్ అని ఉంటుంది. బట్ మళ్ళీ 30 సెకండ్స్ తర్వాత ఆ పోస్ట్ డిలీట్ అయిపోతుంది, అతని అకౌంట్ ఇన్యాక్టివ్ అయిపోతుంది. నా పర్సనల్ థియరీ ఏంటంటే ఈ కేసు మీద, నా ఒపీనియన్లో ఒక పెద్ద ఇల్లీగల్ ఎక్స్పెరిమెంట్ గురించి తెలుసుకొని ఆ ఎక్స్పెరిమెంట్ ఎక్స్పోజ్ నిన్ను చంపేస్తాం అని ఎవరైనా బెదిరించి ఉండొచ్చు. సో ఇదైతే నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏమనుకుంటున్నారో మీరు కామెంట్లో పెట్టండి. ఇది నా ఫస్ట్ వీడియో. ఏమన్నా ఇష్యూస్ ఉంటే దాన్ని చూడనట్టు వదిలేసి నన్ను కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.